హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను బ్రెడ్ తోటి ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఇట్లా చేసుకోండి. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి, 6 పీసెస్ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అందుకు 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ని పగలగొట్టేసి అందులోకి వేసేసుకోండి. పగలగొట్టేకొని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి కొంచెం సాల్టు, కొంచెము కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి. సరే, ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. బ్రెడ్ తీసుకున్నాం కదా, ఆ బ్రెడ్ని మన దగ్గర ఉన్న చిన్న సైజు, నేను చూపిస్తున్నాను కదా అట్లాంటి చిన్న సైజు మూత కానీ గిన్నెలు కానీ ఏమైనా ఉంటే తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోండి రౌండ్గా. చూసారా, నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా అట్లా హోల్ పెట్టేసుకొని ఆ బ్రెడ్ని తీసేసి పక్కన పెట్టుకోండి అనమాట. ఆ బ్రెడ్ని చివరిగా కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకొని ఉప్పు కారం వేసుకొని తినండి. అది కూడా చాలా బాగుంటుందండి. చూసారా, స్లైసెస్ అన్నీ అట్లా కట్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెనం తీసుకొని పెనం మీద ఆయిల్ వేసేసి ఆ బ్రెడ్ పెట్టేసుకోండి. బ్రెడ్ పెట్టేసుకున్నాం కదా, మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఆ హోల్లో మధ్యలో పోసేసుకోవాలండి. పోసేసుకున్నాం కదా, చుట్టూరు కూడా ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ మధ్యలో ఎగ్ అనేది గట్టిపడే వరకు ఉంచుకొని తిరగేసుకోవాలండి. చూసారా, బాగా పొంగుతూ బాగా వచ్చేసింది కదా. బ్రెడ్ని నీట్గా 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవాలండి ప్లేట్లోకి. మిగిలిన బ్రెడ్లన్నీ కూడా అట్లానే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.